Sorry ass DJ. గైస్ మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు కదా, మీకోసం ఒక మంచి ఉగాది ఫోటో ఎడిటింగ్ అయితే చేస్తాను. సో చాలా అంటే చాలా సూపర్గా ఉంది కదా. ఈ విధంగా ఎడిట్ చేసుకోవాలంటే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ పిన్ చేస్తే కావాలి. అవన్నీ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసి నాకు సపోర్ట్గా అయితే ఉంటుంది. గైస్ నెక్స్ట్ వీడియో ఏం కావాలో మీరు కింద కామెంట్ చేయండి, 100% అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. గైస్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు బ్యాక్గ్రౌండ్స్ పేజెస్ మొత్తం డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. చేసుకున్న తర్వాత సింపుల్గా మీ మొబైల్ ఉన్న అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకొని మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఎడిట్ ఏ ఫోటో అని, దానిపైన క్లిక్ ఇచ్చుకోండి. సో క్లిక్ ఇచ్చుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్ ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఒక పిఎన్జీ అయితే ఉంటుంది. ఇదే అనమాట మనకి టెక్స్ట్ పిఎన్జీ. దీని అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకొని ఇలా జూమ్ చేసుకొని ఈ సైజులో అయితే కరెక్ట్ ఇలా అయితే సెట్ చేయండి. ఇలా సెట్ చేసేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే మళ్ళీ సేమ్ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో చూసుకొని ఇప్పుడు నేనైతే పవన్ కళ్యాణ్ సార్ ఫోటో అయితే ఇక్కడ యాడ్ చేశాను కదా. యాడ్ చేసేసిన తర్వాత సింపుల్ ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయాలి. ఎలా చేయాలంటే నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే రిమూవ్ బీజే అని ఉంది కదా, కింద కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ ఇచ్చుకోండి. సో క్లిక్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మనకి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ ఇచ్చుకోండి. వితిన్ సెకండ్స్లో మనకి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసి మనకి ఫోటోని అయితే ఇస్తుంది అనమాట. మీ నెట్వర్క్ అనేది చాలా స్పీడ్ ఉండాలి. సో చూసుకొని మనకి బ్యాక్గ్రౌండ్ అయితే నీట్గా అయితే కట్ చేసి అయితే ఇచ్చేసింది అనమాట. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సెట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసేసి ఇట్లా సెట్ చేయండి. ఇలా సెట్ చేసేసిన తర్వాత పైన మనకి ఎరేజర్ సింబల్ తీసుకోండి. ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ కింద లైట్గా డ్రా చేసేయాలన్నమాట. సో మనకి ఫోటో అనేది కొంచెం లుక్లోకి ఉంటుంది కాబట్టి సో పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మనకి ఫోటో అయితే ఇలా వచ్చింది కదా. వచ్చేసిన తర్వాత సింపుల్గా మళ్ళీ ఇక్కడ టూల్స్ పైన క్లిక్ ఇచ్చేసి ఇక్కడ మనకి ఏఐ ఎన్హాన్స్ అని ఉంటుంది చూసుకోండి. సో చూసుకోండి దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ ఇచ్చేసిన తర్వాత వితిన్ సెకండ్స్లో మనకి ఇప్పుడు రెడ్మీ యాప్ ఎట్లుంటుందో ఇందులో మనకి పిక్చర్లో కొత్త ఆప్షన్ అయితే వచ్చింది అనమాట. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే మనకి బ్లర్ అదన్నీ రిమూవ్ చేసి మనకి క్లారిటీ అయితే ఇస్తుంది అనమాట. చూసుకోండి కొంచెం టైం తీసుకుంటుంది కానీ చాలా సూపర్ అయితే ఫోటోని ఎన్హాన్స్ అయితే చేస్తుంది అనమాట. చూసుకోండి మనకి ఇంకొంచెం టైం తీసుకుంటుంది అనమాట. కొంచెం వెయిట్ చేద్దాం గైస్. చూసుకొని మనకి ఎన్హాన్స్ అయితే చేసింది అనమాట. ఒకసారి జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ ఎంత తేడా ఉందో, ఎంత బ్లర్ ఉంది, ఎంత క్లారిటీగా చేసిందో, అంటే ఇంతవరకు మనకి ఎన్హాన్స్ చేసి ఎంత క్లారిటీగా ఇచ్చింది ఫోటోని. చేసేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసి సింపుల్గా మనకి ఇక్కడ పైన సేవ్ ఆప్షన్ ఉంటుంది. సేవ్ బటన్ పైన క్లిక్ ఇచ్చేసి మీ గ్యాలరీలోకి అయితే ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. సో గైస్ చాలా సూపర్ ఉంది కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయాలి. మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.